Hi students, welcome to Manith Academy. I am Ponnarao, faculty for competitive exams. So, ee roju oka simple discussion anna group 1 కి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. కొంతమంది స్టూడెంట్స్ ఈ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి సిలబస్ మారిందంట కదా, మరి అది ఎలా, మరి ఏ విషయాల్లో ఏ సబ్జెక్ట్ లో మరి మార్క్స్ వాటిని మోడిఫై చేయడం జరిగింది, ఎట్లా ఏంటి అని చెప్పేసి ఈ మధ్య బాగా వాట్సాప్ లో కూడా బాగా చక్కర్లు కొడతా ఉంది. సో అందుకనే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు అడిగిన విధానాన్ని బట్టి జస్ట్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. క్విక్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఏదైతే జరుగుతుందో అందులో సిలబస్ మరి కాంప్రహెన్సివ్ గా ఎటువంటి మరి సిలబస్ ఉంది, ఆ సిలబస్ సంబంధించిన వెయిటేజ్ ఎలా ఉందనేది సింపుల్ గా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. అయితే ఈ ఏపీపీఎస్సి ఈ గ్రూప్ 1 సిలబస్ మారనుందా అనేటువంటి పెద్ద గందరగోళం ఈ మధ్య మరి స్టూడెంట్స్ లో ఉంది. చూద్దాము. అఫీషియల్ గా అయితే వాళ్ళు మనకి నోటిఫికేషన్ వచ్చే ముందుగా ఈ సిలబస్ ప్రపోజ్ చేశారు. కాబట్టి మనం అసలు ఈ సిలబస్ లో ఏమేమి ఉంది, మరి కంటెంట్స్ ఏమన్నా అంటే సబ్జెక్టు ఓవరాల్ గా అదే ఎటు చూసినా, కానీ దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ అనేది మార్చడం జరిగింది. ఏంటనేది క్విక్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఇప్పుడు అయితే గ్రూప్ 1 ఉంది కదా, గ్రూప్ 1 మనకు తెలుసు ఇవి ప్రిలిమ్స్ గా, ఇది ఆబ్జెక్టివ్ టైప్. నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుంది. మనకు తెలుసు డిస్క్రిప్టివ్ మోడ్. అయితే ఈ ప్రిలిమ్స్ లో ఏ మరి సబ్జెక్టులు వెయిటేజ్ సంబంధించినటువంటి ఎలాంటి మార్పు ఉంది, తర్వాత దీని డిస్క్రిప్టివ్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది సింపుల్ గా డిస్కస్ చేద్దాం. సో ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ కానీ మనం గమనిస్తే కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం దీనికి సంబంధించిన వెయిటేజ్ మార్చారు. ఆ వెయిటేజ్ ఎలా ఉందని చెప్పేసి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విల్ డిస్కస్. సో ఫస్ట్ ఇండియన్ హిస్టరీ, యాజ్ యూజువల్ గానే మనం అనుకున్నటువంటి ఇండియన్ హిస్టరీ. ఇది 20 మార్క్స్. తర్వాత రెండు వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, ఇది ఒక 20 మార్క్స్ కి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, అండ్ ప్లానింగ్, ఇది 20 మార్క్స్ కి. నెక్స్ట్ వచ్చేసి ఈ 4th సెక్షన్ వచ్చేసి ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇది ఒక 20 మార్క్స్ కి. తర్వాత ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, అదొక 20 మార్క్స్ కి. నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఇది ఒక 20 మార్క్స్ కి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఎక్కడికి వెళ్ళినా కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా. సో ఈ కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో కరెంట్ అఫైర్స్ ఎక్కడ తీసుకోండి, మీరు గ్రూప్ 1 తీసుకున్నా సరే, గ్రూప్ 2 తీసుకున్నా సరే, మనకి రీజనల్, ఇంటర్నేషనల్, నేషనల్, ఈ 3 ఏరియాస్ లో మన కరెంట్ అఫైర్స్ రావడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ 7వ సెక్షన్ ఏంటి అని కానీ మనం గమనిస్తే మెంటల్ ఎబిలిటీ అంటే
అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి డెసిషన్ మేకింగ్, మెంటల్ ఎబిలిటీ, కామా లాజికల్ రీజనింగ్. రీజనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, and problem solving. ఇది 20 మార్క్స్ కి. అండ్ ఫైనల్ సెక్షన్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్. డిఐ అంటాం కదా, డిఐ. ఇది వచ్చేసి 10 మార్క్స్ కి. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే గ్రాఫ్స్ కానీ, తర్వాత పై చార్ట్స్ కానీ, లేకపోతే రెండు గ్రాఫ్లు కానీ రెండు పై చార్ట్స్ కానీ ఇచ్చి వీటన్నిటి నుంచి కామన్ డేటాని తీసుకున్నావట, దాన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఓవరాల్ గా విజువల్ రిప్రజెంటేషన్ లో ఉంటుంది ఈ పై చార్ట్స్. దాని నుంచి మనం అర్థమెటిక్ చేసే వాళ్ళకి డెఫినెట్ గా ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక అవగాహన ఉంటా ఉంటుంది. సో లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి మన కోర్స్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ వచ్చేసి రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. అండ్ దెన్ జాగ్రఫీ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ. సో ఈ 8 సెక్షన్ చూసారు కదా, 8. అంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ ప్లానింగ్, ఇవన్నీ 20 మార్క్స్. అంటే ఓవరాల్ గా ఇక్కడ మనం చూస్తే 7 into 20 మార్క్స్ 140. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది ఒక సెక్షన్, అది వచ్చేసి 8వ కంటెంట్, అది ఒక 10 మార్క్స్. అంటే ఓవరాల్ గా 150 మార్క్స్. ఇది ప్రిలిమ్స్ లో మనకు ఉన్నటువంటి 8 సబ్జెక్టుల గురించినటువంటి మార్క్స్ వెయిటేజ్. సో జనరల్ గా ఇంతకుముందు గ్రూప్ 2లో మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ అంటే 10-11 సెక్షన్లు ఇచ్చేసి అది 150 మార్క్స్ అనేవాడు. కానీ ఇక్కడ మనకి 8 సబ్జెక్టులు ఇచ్చినా సరే వీటన్నిటిలో కూడా దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో ఆ వెయిటేజ్ తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మనం కొనసాగిస్తే డెఫినెట్ గా మనం అనుకున్నట్టు మార్క్స్ సాధించవచ్చు. తర్వాత దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. మార్చి 2026లో, మేబీ మార్చి జూన్ ఏదైనా సరే 2026లో నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కానీ మనం స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధిస్తారు. దానికి సంబంధించినటువంటి ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇది సిలబస్, ఇది మారినటువంటి ప్రపోజల్ సిలబస్. దీన్ని మనకి నోటిఫికేషన్ రూపంలో అఫీషియల్ గా మరి నోటిఫికేషన్ టైంకి మరి రావచ్చని అంచనా. అండ్ ఈవెన్ కొన్ని వాట్సాప్ లో కూడా ఇదే హల్చల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రపోజ్డ్ సిలబస్ అనేది ఈ విధంగా ఉంది గ్రూప్ 1కి సంబంధించినటువంటి. నెక్స్ట్ మెయిన్స్ ఉంది. సో మెయిన్స్ కి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ లో ఉంటుంది ఎప్పుడు కూడా. మీకు తెలుసు మెయిన్స్ అనేది ఎప్పుడు కూడా డిస్క్రిప్టివ్ ఉంటుంది. మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్. ఈ మెయిన్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఇన్ డిస్క్రిప్టివ్ మోడ్. చాలా మందికి తెలుసు. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుందని చెప్పి ఈ డిస్క్రిప్టివ్ మోడ్ ని మనం ఎలా చేయాలి, ఎలా చదవాలంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ తీసుకొని దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిస్క్రిప్టివ్ మోడ్ లో ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ తీసుకోండి. ఇండియన్ ఎకానమీ తీసుకుందాం. ఈ డిస్క్రిప్టివ్ మోడ్ లో ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదైనా ఒక ఎస్ఏ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి. తర్వాత ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆ టాపిక్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, ఆ ఇంట్రడక్షన్ తో పాటు తర్వాత దాని కాంటెక్స్ట్ ని, దాని కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్ గా దానికి ఒక కన్క్లూజన్ ఇవ్వాలి. అంటే ఏదైనా చూసుకోండి, ఇది ఎప్పుడు కూడా ఎస్ఏ డిస్క్రిప్టివ్ లాగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దీన్ని రాసేటప్పుడు ఆ టాపిక్ ఇంట్రడక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగం తీసుకోండి. నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగం అంటే ఏంటి, ఫస్ట్ దీనికి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఈ నిరుద్యోగం అంటే ఏంటి,
తర్వాత నిరుద్యోగం అనేది ఎందుకు ఏర్పడుతుంది, దానికి ఇంట్రడక్షన్ తర్వాత నిర్వచనం, ఈ నిర్వచనం ఎందుకు ఏర్పడుతుంది, దీనికోసం ప్రభుత్వం ఎలాంటి పథకాలని లేదా కార్యాచరణ రూపొందుతుంది, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ఈ నిరుద్యోగాన్ని తొలగించడానికి ఏ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టింది, నెక్స్ట్ ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఈ నిరుద్యోగాన్ని తొలగించవచ్చు అనేటువంటి విధానాలని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా దీనికి ముగింపు ఇస్తాం. అంటే ముగింపు అంటే కన్క్లూజన్ ఇస్తాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ టాపిక్లు ఎస్ఏ రైటింగ్ అనేది ఈ విధంగా రాయాలి. ఎప్పుడు కూడా ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ కానీ మీరు గమనిస్తే ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అనేది మీకు ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ 9th నుంచి 12th కానీ మీరు గమనిస్తే ఇది చాలా బేసిక్స్ నుంచి ఉంటుంది, బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్. అంటే 9th 10th బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ అంటే 11th and 12th. ఇక్కడ మనకి మైక్రో ఎకనామిక్స్ ఉంటుంది కాబట్టి అడ్వాన్స్ లెవెల్ అంటే మోర్ ఓవర్ ఇది డైరెక్ట్ గా మన సిలబస్ కి మ్యాప్ అయి ఉంటుంది. సిలబస్ కి మ్యాప్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా ఇండియన్ ఎకానమీని ఎస్ఐ రైటింగ్స్ లో కరెంట్ అఫైర్స్ తోటి మనం చదువుకొని మిక్స్ చేసుకుంటా మీరు ఎస్ఐ రైటింగ్ వేస్తే డెఫినెట్ గా మీకు వచ్చేటువంటి మార్క్స్ మాత్రం మీరు అనుకున్న విధంగా ఉంటాయి అని చెప్పేసి చాలా మంది నేను అభిప్రాయపడుతున్నాను. డెఫినెట్ గా అలాగే ఉంటుంది. ఎందుకు ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ లో ఏముంటుందంటే ఎప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ అంటే పర్పస్ ఏంటి, మీరు ఏ టాపిక్ అని తీసుకుని దాని పర్పస్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి, అది చదవటం వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎలా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యూజ్ కేసెస్. సో మీరు అనుకున్నటువంటి మార్క్స్ మీరు కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే సరే ఈ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మీరు నేర్చుకుంటే మీరు అనుకున్నటువంటి స్కోర్ సాధిస్తారు. డెఫినెట్ గా ఎస్ఏ రైటింగ్ లో మీరు అనుకున్నటువంటి మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ పేపర్ వాటికి మనీత్ అకాడమీ నుంచి నేను ఆల్రెడీ ఒక కోర్స్ ఒకటి లాంచ్ చేశాను. ఇదే ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ కోర్సులో నేను ఆల్రెడీ 9th to 12th క్లాసెస్ కి అన్ని చాప్టర్స్ నేను డిస్కస్ చేస్తా ఉన్నాను. ఇప్పటికీ ఇందులో నేను మీకు చెప్పినట్టుగా కాంటెక్స్ట్, కాన్సెప్ట్, క్లారిటీ విత్ యూజ్ కేసెస్ అనేది ఆల్రెడీ 9th 10th క్లాసెస్ కంప్లీట్ చేశాను. 11th to 12th అనేది త్వరలో నేను దానికి సంబంధించిన క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇవన్నీ సపరేట్ గా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి మన ప్లే స్టోర్లో మనీత్ అకాడమీ అని చెప్పేసి ఒక యాప్ ఒకటి ఉంది. మనీత్ అకాడమీ అని. ఈ అకాడమీలోకి వెళ్ళిన తర్వాత మీరు కోర్సు స్ట్రక్చర్ కానీ చూస్తే తెలుగు మీడియం సపరేట్ ఉంది, ఇంగ్లీష్ మీడియం సపరేట్. నేను బైలింగువల్ అని చెప్పేసి ఒకే క్లాస్ లో మొత్తం తెలుగు చెప్పి ఇంగ్లీష్ యావరేజ్ చేసి చెప్పను. మీరు సపరేట్ గా ఇవి సపరేట్ గా ఉన్నాయి, సపరేట్ గా పెట్టేశాను. మన యాప్ లో క్లాసెస్ రెడీగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా నేను తక్కువగానే పెట్టాను. 1 year వ్యాలిడిటీ ఇచ్చాను. ఫస్ట్ 1 year వ్యాలిడిటీ ఇచ్చాను. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డిస్క్రిప్టివ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎన్సీఆర్టీ ఎకనామీ, మీరు ఇండియన్ ఎకానమీలో మాస్టర్ అవ్వాలంటే ఎన్సీఆర్టీ ఎకనామీ ఫౌండేషన్స్ మీరు
మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. డెఫినెట్ గా ఇండియన్ ఎకానమీ మీరు ఈజీగా రాస్తారు. ఎందుకంటే డైరెక్ట్ గా మరి కొన్నిసార్లు యూపీఎస్సీలో కానీ ఇండియన్ ఎకానమీలో ఎస్ఏ రైటింగ్స్ లో అంటే ప్రిలిమ్స్ లో కాకుండా మెయిన్స్ లో వచ్చినప్పుడు దాన్ని ఎలా రాయాలనేది ఎన్సీఆర్టీ ఎకనామిక్ మీకు నేర్పిస్తాం. బెస్ట్ గైడెన్స్ అండ్ బెస్ట్ టీచర్ కూడా. కాబట్టి మన మనీత్ అకాడమీ అనేటువంటి యాప్ ని మీరు యాప్ స్టోర్ లో కానీ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. మీకు 1 year వ్యాలిడిటీ ఇచ్చాను. 11th and 12th కూడా నేను త్వరలోనే మీకు దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అప్డేట్ చేస్తాను. అయితే ఇది ఓవరాల్ గా గ్రూప్ 1 సంబంధించినటువంటి. అందుకే నేను ఇక్కడ ఒక కొటేషన్ కూడా మీకు ఇచ్చాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివేవారు ప్రారంభ దశలో ఉంటారు, కానీ టాపర్లు అప్పటికే రివిజన్ దశలో ఉంటారు. దే విల్ బి ఇన్ రివిజన్ మోడ్. సో ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి హార్డ్లీ 30 to 45 డేసే ఉంటుంది. రీసెంట్ గా డిఎస్సి కూడా చూశారు కదా. సో 30 to 45 డేస్ ఉన్నటువంటి ఈ క్రమంలో మనం ఎంతవరకు చదువుతాము? గ్రూప్ 1 మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ఇన్ని సెక్షన్ల ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం వీటిని ఎలా ఎదుర్కొంటామని చెప్పేసి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ల్యాక్స్ లో ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్నటువంటి విజయ తీరాలకు మీరు చేరాలంటే మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే మీరు కొనసాగించండి. డెఫినెట్ గా 2026లో నోటిఫికేషన్ రావడానికి మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు దానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువు అంటే మాత్రం మరి మీ నాలెడ్జ్ ఎలా ఉందో తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది 80 to 90% అయితే సాధ్యం పడదు. ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ 1 రాశారో, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా ఉన్నారో, కొత్తగా రాసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఈ ల్యాక్స్ ఆఫ్ కాంపిటీషన్ మీరు దాటాలంటే మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కొనసాగించండి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ చదవండి. ఈ క్రమంలో ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకు మెయిన్స్ లో చాలా ఉపయోగపడుతుంది. మోర్ ఓవర్ మీకు ప్రిలిమ్స్ లో కూడా ఉపయోగపడుతుంది. సో ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఇండియన్ ఎకానమీ నేను స్టార్ట్ చేస్తాను. అప్పుడు మీకు ప్రతి కాన్సెప్ట్ ఇన్ డెప్త్ గా వెళ్ళిపోద్ది. అక్కడ సబ్జెక్ట్ ఇక్కడ మనం బేసిక్స్ నేర్చుకుంటాము, అక్కడ అడ్వాన్సెస్ లోకి వెళ్ళిపోతాం. కాబట్టి మీరు ఎన్నుకున్నటువంటి మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రిలిమ్స్ లో ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ మీకు మెయిన్స్ లో కూడా ఉపయోగపడుతుంది డిస్క్రిప్టివ్ మోడ్ లో. కాబట్టి మీరు ప్రిపరేషన్ ఇప్పుడే మీరు కొనసాగించండి. మనీత్ అకాడమీ అనేటువంటి యాప్ స్టోర్ లో ఈ మనీత్ అకాడమీ అనేటువంటి యాప్ లో మన క్లాసెస్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, మరి మీ ఫ్రెండ్స్ కి పరిచయం చేయండి. ఈ అకాడమీలో క్లాసెస్ ద్వారా మీకు ఇండియన్ ఎకానమీ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ ద్వారా మీకు క్లియర్ కట్ గా మరి సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన రావడం జరుగుతుంది. సో అదే జాబ్ క్యాలెండర్ ఎప్పుడని చెప్పేసి అందుకే ఇక్కడ టైటిల్ పెట్టాను. 2026లో మార్చి నుంచి ఎప్పుడైనా సరే రావచ్చు అనేటువంటి మరి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్ మొదలు పెడితే మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు అనుకున్నటువంటి మార్క్స్ సాధించలేరు. కానీ ఎప్పుడైతే మీరు ఇప్పటి నుంచే కొనసాగిస్తారో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ రాసి మీరు డివిజన్ లో ఉంటే మాత్రం డెఫినెట్ గా మీరు అనుకున్నటువంటి విజయ తీరాలకు చేరుతారు. సో ఈ క్రమంలోనే ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ద్వారా నేను ఇండియన్ ఎకానమీ కూడా టీచ్ చేస్తా ఉన్నాను. తెలుగు మీడియం సపరేట్ అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఒకే క్లాస్ లో చెప్పను. ఈ రెండు డిఫరెంట్ గా నేను మరి ఆల్రెడీ మన యాప్ లో నేను ఉంచాను. ఒకసారి అవి గో త్రూ అవ్వండి. మీరు కోర్స్ పర్చేజ్ చేసుకోండి. 11th and 12th క్లాసెస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. కెమెరాలో కొంచెం చిన్న ఇష్యూస్ ఉన్నాయి, బ్లడ్ ఇష్యూస్, బట్ నా వాయిస్ తర్వాత క్లాస్ బోర్డ్ అనేది చాలా నీట్ గా ఉంది. కాబట్టి ఆ ఇష్యూ కూడా త్వరలోనే టెక్నికల్ ఇష్యూ రిజాల్వ్ చేస్తాం. దాని గురించి మీరేం పట్టించుకోవద్దు. నా వాయిస్ మీకు బోర్డు క్లియర్ గా ఉంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్రమంలో ఎక్కడ కూడా మరి మిస్టేక్ రాదు. సో ఇది ఓవరాల్ గా మరి నేను ఏదైతే గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ఏవైతే మరి ప్రపోజల్ సిలబస్ మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి తెలియపరచండి. ఫర్దర్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.